చందమామ కథ నిజమైన గొప్పవాళ్ళు. శ్రవణానందుడు అనే ధనవంతుడు పెద్దలు సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ గ్రంథ పఠనంతో కాలయాపన చేస్తూ ఉన్న ఊళ్ళోనే సుఖంగా బతుకుతూ వచ్చాడు. ఒకనాడు అతని ఇంటికి 3 బంధువులు వచ్చారు. వారిలో ఒక అతను వ్యాపారి, మరొకరు గాయకుడు, ఇంకొక అతను రాజోద్యోగి. శ్రవణానందుడు ముగ్గురికి ఆతిథ్యం ఇవ్వడమే కాక వారి వారి వ్యాపకాలను గురించి తెలివిగా మాట్లాడాడు. నీకు మంచి పరిజ్ఞానం ఉన్నట్టుంది. మా ముగ్గురిలో ఎవరు గొప్పవాళ్ళో చెప్పగలవా అని వాళ్ళు శ్రవణానందుని అడిగారు. గొప్పతనానికి వీరు వారు అని ఏమున్నది? బ్రతికినన్నాళ్ళు సంతోషంగా ఉండగలిగిన వాళ్ళంతా గొప్పవాళ్ళే. జీవితానికి సంతోషమే కదా ముఖ్యం అన్నాడు శ్రవణానందుడు. అలా అనక్కు, ఎందరికో వ్యాపారం చేయాలని ఉంటుంది, మరి అందరూ గొప్ప వ్యాపారులు కాగలరా అని వ్యాపారి అడిగాడు. అలాగే గాయకుడు, రాజోద్యోగి తమ తమ ప్రత్యేకతలను గురించి చెప్పుకున్నారు. శ్రవణానందుడు నవ్వి, ఆ మాటకు వస్తే మీలో గొప్పతనమే లేదు. నేను మీ ముగ్గురిని మీ మీ వ్యాపకాలలో మించగలను అన్నాడు. అతని బంధువులకి మాటలు సవాలుగా తోచాయి. అతను తన మాట రుజువు చేసుకోగలిగితే 1000 వరహాలు ఇచ్చుకుంటామన్నారు. శ్రవణానందుడు ఈ పందానికి ఆమోదించి తన బంధువుల వెంట రాజధాని నగరానికి వెళ్ళి మొట్టమొదట వ్యాపారి ఇంట్లో మకాం చేశాడు. వ్యాపారికి ఎన్నో దుకాణాలున్నాయి. వాటిల్లో కూరగాయల దుకాణం కూడా ఉన్నది. శ్రవణానందుడు వ్యాపారి దుకాణం నుంచి గంపెడు వంకాయలు తీసుకొని వేరే కూర్చున్నాడు. అతను కొనవచ్చిన వారికి అందరికన్నా వంకాయల ధర హెచ్చుగా చెప్పాడు. ఇతరుల కన్నా ధర హెచ్చుగా చెబుతున్నావేం అని అడిగిన వారికి శ్రవణానందుడు, నాణ్యాన్ని బట్టి ధర ఉంటుంది. ఇతరులు అమ్మే సరుకే అయితే నేనెందుకు హెచ్చు ధర చెప్తాను? నా సరుకు అందరూ కొనేది కాదులేండి అన్నాడు. అది అసలే ధనికులు కొనుక్కునే బజారు. కాస్త డబ్బు గల వాళ్ళం అనుకునే వారికి అతని దగ్గర వంకాయలు అతను చెప్పిన ధరకే కొనటం తమ తాహతకు నిదర్శనం అనిపించింది. అతని సరుకంతా అమ్ముడుపోయి చాలా లాభం వచ్చింది. మర్నాడు శ్రవణానందుడు సామాన్యుల బజారుకు వెళ్ళాడు. అక్కడ అతను తన సరుకు మీద తక్కువ లాభం వేసుకొని ఇతరుల కన్నా చౌకగా సరుకంతా అమ్మేసి అమ్మకం హెచ్చుగా జరిగిన కారణంగా హెచ్చు లాభం తీశాడు. నీ తెలివితేటలు 1000 వరహాల విలువే అంటూ అతని బంధువైన వ్యాపారి శ్రవణానందుడికి 1000 వరహాలు ఇచ్చేశాడు. శ్రవణానందుడు అక్కడి నుంచి గాయకుడి ఇంటికి మకాం మార్చాడు. అక్కడ అతను రోజు గాయకుడి వద్దనే సంగీతం అభ్యసిస్తూ రోజు సాయం సమయాలలో ఎక్కడికో వెళ్ళి వస్తుండేవాడు. ఒకరోజు అతను ఒక లేడీని తీసుకువచ్చి, మన మధ్య సంగీతం పోటీ జరిగితే ఎవరు నెగ్గినది ఈ లేడీ చెబుతుంది అని గాయకుడితో అన్నాడు. ఇద్దరికీ పాటల్లో పోటీ అని తెలిసి చుట్టుపక్కల వాళ్ళు చాలామంది వచ్చారు. ముందు గాయకుడు అద్భుతంగా పాడి అందరి మెప్పు పొందాడు. తర్వాత శ్రవణానందుడు ఒక విరహగీతం పాడాడు. తన ప్రియురాలైన రాణి కోసం ప్రియుడు పాడే గీతం అది. అతని పాట బొత్తిగా పాడుగా ఏం లేదు. కానీ అతను పాట ఆరంభించగానే లేడీ వచ్చి అతని ముందు నిలబడి అతని పాట అయిపోయేదాకా విని తర్వాత అవతలికి వెళ్ళింది. వినేవాళ్ళు, గాయకుడు కూడా నిర్ఘాంతపోయారు. అందరూ శ్రవణానందుని మెచ్చుకున్నారు. పాటతో జంతువులను ఆకర్షించడం అంటే మాటలా? గాయకుడు శ్రవణానందుడికి 1000 వరహాలు ఇచ్చుకుంటూ, మృగాన్ని కూడా నీ పాటతో ఎలా ఆకర్షించావు అని అడిగాడు. ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు. నేను లేడీకి అర్థమయ్యే పాట పాడాను. దాన్ని ముందుగా తయారు చేశాను. దాని పేరు రాణి. తన పేరు విని అది నా ముందుకు వచ్చింది అన్నాడు శ్రవణానందుడు. అక్కడి నుంచి అతను రాజోద్యోగి ఇంటికి వెళ్ళి, నీకు రాజు చేత మంచి బహుమతి ఇప్పించగలను అన్నాడు. అతను ఆ మాట అన్నందుకు రాజోద్యోగికి కూడా కోపం వచ్చింది. శ్రవణానందుడు రత్నం ఒకటి కానుకగా తీసుకొని మంత్రి గారి ఇంటికి వెళ్ళి ఆయనకు దాన్ని బహుకరించాడు.
మంత్రి సంతోషించి, నా వల్ల మీకు ఏం సహాయం కావాలి అని అడిగాడు. నాకు ఒక విఘడియ పాటు రాజు దర్శనం చేయించండి అన్నాడు శ్రవణానందుడు. మంత్రి అతన్ని మర్నాడు సభకు రమ్మన్నాడు. శ్రవణానందుడు మంత్రి వద్ద సెలవు పుచ్చుకొని ఒక ప్రసిద్ధ కవి వద్దకు వెళ్ళి అతనికి ఒక బంగారం కానుకగా ఇచ్చి మహారాజును పొగుడుతూ ఒక పద్యం రాయించి పుచ్చుకున్నాడు. మర్నాడు అతను రాజసభకు వెళ్ళి రాజుకు నమస్కరిస్తూ ఆ పద్యం చదివాడు. రాజు చాలా ఆనందపడి, ఎవరు రాశారు ఈ పద్యం అని శ్రవణానందుని అడిగాడు. దానికి శ్రవణానందుడు, కవి ఎవరో తెలియదు మహారాజా, కానీ మా బంధువు ఒకడు తెల్లవారు లేచి ఈ పద్యం చదివి కానీ ఏ పని ప్రారంభించడు. ఈ పద్యం విన్న మీదటనే నాకు తమ దర్శనం చేసుకోవాలని బలమైన కోరిక కలిగింది. నా కోరిక ఫలించింది అన్నాడు. శ్రవణానందుడి బంధువు తన కొలువులోని వాడేనని తెలిసిన రాజు వెంటనే అతని జీతం పెంచమని ఉత్తర్విచ్చాడు. రాజోద్యోగి శ్రవణానందుడికి సంతోషంగా 1000 వరహాలు ఇస్తూ, నువ్వు నాకు చేసిన మేలుకి ఈ బహుమానం చాలదు అన్నాడు. తర్వాత 3 బంధువులు శ్రవణానందుడితో, నీలో ఇంత శక్తి ఉంది, ఆ మారుమూల పల్లెటూరులో నివురుగప్పిన నిప్పులా ఎందుకుంటున్నావు? మా మాట విని రాజధానికి వచ్చి ఇక్కడ నీ తెలివితేటలు అఖండంగా రాణిస్తాయి అన్నారు. శ్రవణానందుడు నవ్వి, నా విజయాలు క్షణికమైనవి. మీలాగా మేము ఈ వృత్తుల్లో నిలదొక్కుని రాణించడం తేలిక కాదు. మీకన్నా నేను నిజంగా గొప్పవాడిని కాలేను, కానీ నాకు కావాల్సింది విజ్ఞానం సంపాదిస్తూ జీవితం సంతోషంగా గడపడం. అది మా ఊళ్ళో నాకు సాధ్యమే అన్నాడు. అతని వినయం చూసి అందరూ సంతోషించారు. బ్రతికినన్నాళ్ళు సంతోషంగా ఉండగలిగిన వాళ్ళంతా గొప్పవాళ్ళే. జీవితానికి సంతోషమే కదా ముఖ్యం. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.